హాయ్ ఫ్రెండ్స్, నేను ఉప్పు చేప కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. సందువ ముక్కలు సావిడ ముక్కలు తెచ్చుకున్నాము. ఈ నూనెలో వేపాలి. ఆ నూనెలో వేపాక ఇలాగా కావాల్సినవి అదే గుడ్లు నూనెలో వేపేస్తాము. అవి కూడాను వేపేసాక దానికి కావాల్సినవి కారం, పసుపు, ఉప్పు, అది కామన్ అనుకోండి. పచ్చిమిరపకాయ, ఈ ఉల్లిపాయ ముక్కలు, చింతపండు పులుసు నానబెట్టి తర్వాత వేస్తాము. ముందు నీళ్ళు వేసేస్తాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఉప్పు చేప ముక్కలు వేపుతానమ్మా ఎర్రగాను. చాలా టేస్ట్గా ఉంటుంది కూర. అందరూ వండేసుకోవచ్చు. లేడీస్ జెంట్స్ కూడా వండుకోవచ్చు. సులువే, దూరం ఏం కాదు ఈ కర్రీ. ఉప్పు మనం తగ్గించుకోవాలి. ఉప్పు చేప కదా అయితే ఉప్పు తక్కువించుకోవాలి. అది ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది అంటే ఉప్పు కష్టం అయిపోతుంది. దాన్ని మనం టేస్ట్ చూసాక చాలకపోతే వేసుకోవాలి. నేను అందుకే ఉప్పు తక్కువ వేసాను. సాల్ట్ మనం చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఎర్రగా ఆగనవ్వాలి చేపని. సావిడ అని పొడవుగా ఉంటాయి చేపలు, ఎండు చేపలు. అవి అన్నిట్లో వేసుకోవచ్చు. వంకాయలు వేసుకోవచ్చు, మనం ఉట్టిగా పులుసు పెట్టుకోవచ్చు. అన్నీ బాగుంటుంది. టేస్ట్ రుచి. వేస్తామట రంగు వచ్చే వరకు, బ్రౌన్ కలర్ రావాలి. వచ్చాక దీన్ని మనం గిన్నెలో తీసేసుకుంటామన్నమాట. చాలా రుచిగా ఉంటుందమ్మ ఈ కూర. తింటే వదలరు, టేస్ట్గా ఉంటుంది. అయితే బ్రాహ్మణ ఉన్న చోటకి మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఉంటే స్మెల్ బయటకు వస్తుంది. తీసుకొని తినండి. ఆఫీస్కి సులువుగానే అయిపోతాయి కూరలు. మీరేమో ఇది సగనం కాదు, వంటలను పెట్టుకొని డబ్బులు తగలబెట్టకండి. శుభ్రంగా 5 నిమిషాలు, ఒక అరగంట ముందు వేసారంటే అన్నీ అయిపోతాయి. కొంచెం పసుపు వేస్తాను కలర్ రావటానికి. ఎగ్ రంగు వస్తుంది, బాగుంటుంది కలర్ఫుల్గా. ఎర్రగా వేయాలి. నమ్మగారు అలాగే వేసేది. అలాగే వేపేసాను. ఇంకా ఎర్రగా వేపుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు నేను ఇందులోని మళ్ళీ ఆ నూనెలోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఈ పచ్చిమిరపకాయ ఉప్పు వేస్తే బేగా వేగిపోతాయి. మనం తొందరగా వేగుతాయి. ఉప్పు తగిలించామనుకోండి బ్రౌన్ కలర్ వేగి వచ్చాయి. తొందరగా ఇలాగ మనకి ఆనియన్స్ వేగినాయి కదమ్మా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాక ఇవన్నీ వేసేస్తున్నాను. మళ్ళీ ఎగ్స్ కారం, పసుపు ఇందాక ఆల్రెడీ వేసాను. వేసేసి ముందు నీళ్ళు వేసుకోవాలి. ఇది పులుసు కదా, అదే ఎగురైతే ఇంకా ఆ నీళ్ళతోటే ఉంచేస్తాము. ఇలాగే ఇంటితో ఎగురు కూడా ఇంతే పులుసు పిండము. అప్పుడు కొంచెం ధనియాలు కాదు, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ కొట్టేసి ఇందులో కలుపుకుంటే పులుసులో కూడా కలుపుకోవాలి, లేకపోతే ఇగురులో కూడా కలుపుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటుంది కూర. జీలకర్ర వెల్లుల్లి చూపిస్తాను మీకు, చెప్పలేదు ఇందాక, పక్కన పెట్టలేదు, పెట్టి అవి కూడా చూపిస్తాను. అవి మిక్సీ కొట్టేసి ఇందులో వేసేసుకుంటాం. దగ్గరికి ఎక్కడి ఇచ్చి దింపేసుకోవడమే. కదా కొంచెం మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనే ఉంటుంది. పెట్టచ్చు, ఎక్కువ వేసినది. చిన్న స్టవ్ అయితే మామూలు మంట పెట్టేసుకోవచ్చు. దీని మంట సమస్య లేదు, అలా పెట్టుకున్నాం. మరి హైలో పెట్టేస్తే బాగోదు కదా, పెద్ద పొయ్యి అయితే పెద్ద హైలో పెట్టాము, చిన్న పొయ్యి అయితే హైలో పెట్టి ఇంకా ఇలా మూత పెడతాము. జీలకర్ర వెల్లుల్లి ఇది మిక్సీ కొట్టేసి మనం కూరలో వేసుకుంటే ఇగురికి బాగుంటుంది, పులుసుకి బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మగారు చేసేవారు, అదేవిధంగా మేము చేసుకుంటాము. మంచి రుచిగాను మంచి స్మెల్ బాగుంటుంది కూర. ఇదమ్మా చింతపండు పులుసు తీసాను. జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కొంచెం నీళ్ళు వేసి కొడితే అలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అది కూడా వేసుకుంటాం మనం. ఇది ఇందాక అంత చింతపండు ఇక్కడ తగ్గించేసాను. అంటే మరి చింతపండు గుజ్జు ఎక్కువ, దాని మీద పులుపు ఎక్కువ అయిపోతుందని మేము తగ్గించేసాను. పేస్ట్ కూడా వేసి మరగనివ్వాలి. ఇంకొంచెం నీళ్ళు వేస్తాను బాబు, మరి చక్కగా ఉంటే నలుగురు తినొచ్చు. ఎగ్స్ ఇంకో ఎగస్ట్ వేసుకుంటే నలుగురు కంపల్సరీ, 4-5 తినొచ్చు ఎక్కువ. ఏమమ్మా కొంచెం నీళ్ళు వేసాను, ఇలా పలసగా ఉంటే కొంచెం మరిగితే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. బాగా మరగలు అవుతుంది. ఉప్పు చూసుకొని కొంచెం మేము పులుసులో కంపల్సరీ మేము చిన్న బెల్లం ముక్క వేసుకుంటాం, టేస్ట్ వస్తుందండి. ఉప్పు చూసుకొని ఇంకా ఎలాగ ఆల్రెడీ ఇంత బెల్లం ముక్క ఇంత పిసర వేస్తాను, ఎక్కువ కాదు, ఇంత ముక్క కూడా వేస్తున్నాను ఇందులో. ఇదిగోమ్మా అలాగ ఉంటుంది కూర. నూనె ఎప్పుడు తేరుకుందో అప్పుడు కూర ఉడికిపోయినట్టే మనకి. ఇందులో ఇంకో 2 గుడ్లు తగిలితే ఇంచుమించు ఒక 5 తినొచ్చు ఈ కూరని, 4 ఖచ్చితంగా తినొచ్చు అన్నమాట. ఎవరు సరేనా? ఇంకొంచెం బెల్లం ఎక్కువ వేసి ఒక పిసరు ఎగస్ట్రా వేసాను అండి. మీరు టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి, కారం ఎక్కువ ఉంటే ఒక పిసరు, మీరు బెల్లం కొంచెం పులుపు ఉందనుకోండి, కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే ఆ పులుపు తగ్గిస్తారు అన్నమాట. ఓకేనా? అయిపోయింది కర్రీ.